ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే మదన్, వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వచ్చానత్త. అదేంటో నీ ఇంటికొచ్చిన ప్రతిసారి ఏదో ఒక సర్ప్రైజ్ తగులుతూనే ఉంది. సరే గాని ఇంతకీ ఎవరి అమ్మాయి? చాలా హోమ్లీగా ఉంది. ఈ అమ్మాయి ఎవరంటే అలా మౌనంగా ఉంటావేంటత్తా? ఆ మొక్క తన్ను అడిగితే ఏం చెప్తారు? ఈ మధ్య మౌనవ్రతం చేస్తున్నారులే. నేను చెప్తాను కదా, తను నా భార్య, పేరు పల్లవి, ద గ్రేట్ కాంచనమల్లి గారి కూతురు. వాట్? ఈ అమ్మాయి నీ కూతురు అత్త? అంటే ఈ అమ్మాయి పల్లవియా? నాన్సెన్స్. ఇది నా కూతురేంటి? నా కూతురులా ఉందంతే. అయినా నా కూతురు ధగధగా మెరిసే డైమండ్లా ఉంటుంది. పోలికలు మ్యాచ్ అయినంత మాత్రాన పులైపోతుందా? నా పాయింట్ కూడా అదే అమ్మా. ఎంత మేకప్ వేసినా పిల్లి పులి అవ్వదు. పులి పులే. ఆ పులిని నేనే, పల్లవిని నేనే. నోర్మోయ్, ఇంకొక్కసారి నువ్వే పల్లవి అన్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు. అతయ్య, ఏం చేస్తారో ముందు డిసైడ్ అయ్యాక మాట్లాడుకుందాం. కాసేపు పల్ల విషయం పక్కన పెడదాం. ఇంతకీ వీడికేంటి ఇక్కడ పని? చూడు కార్తీక్, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యుండొచ్చు కానీ నా వాళ్ళని అమర్యాదకరంగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నీ వాళ్ళ అంటే చుట్టాలా? అవును, అన్నీ సవ్యంగా జరిగి ఈ కార్తీక్ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఈ మదన్ నా ఇంటి కల్లుడై ఉండేవాడు. నా కూతురు మెళ్ళో 3 ముళ్ళు వేసేవాడు. ఓహో, అది నువ్వేనా? అయినా ప్రపంచం చాలా చిన్నదని విన్నాను కానీ మరి ఇంత చిన్నదని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా చెయ్యి దురదెక్కినప్పుడల్లా ఎదురుపడుతున్నావు ఏంటి? అంటే అంటే ఏం లేదమ్మా. మీ అల్లుడికి నోటి దూలు ఎక్కువ, మా ఆయనకి చేతి స్పీడ్ ఎక్కువ. ఒకసారి ఇద్దరు జారి విడుచుకున్నారు. అయినా ఇప్పుడు ఆ విషయాలనే ఎందుకులే కానీ పార్టీకి వచ్చినట్టున్నాడు, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. మనం వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.